హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. 30 days సిరీస్లో ఇది డే 5 అండి. డే 4 అయితే నేను వీడియో అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే నిన్న నాకు కొంచెం యూనివర్సిటీలో వర్క్ ఉంటే అక్కడికి వెళ్ళి యూనివర్సిటీలో వర్క్ చూసుకొని రూమ్కి వచ్చి, నిన్న నాదే కుకింగ్ ఉండే, రూమ్లో డ్యూటీ నాదే ఉండేది నిన్న. అప్పుడు అక్కడికే లేట్ అయింది, ఇంకా అందుకనే చేయలే. వచ్చాలే కానీ సాయంత్రం ఒక 2 ఆర్డర్స్ 3 ఆర్డర్స్ చేసుకొని వెళ్ళిపోయా. రికార్డింగ్ అయితే చేసి పెట్టలే, ఎందుకంటే మేము రూమ్లో ఉండేది 7 పీపుల్స్ కాబట్టి పర్ డే ఒక్కొక్కళ్ళు కుకింగ్ కానీ, రూమ్ క్లీనింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఏదైనా మేమే చేస్తాం. మా బట్టలు వాష్ చేసుకోవడం కానీ ఎవ్రీథింగ్ మేమే చేసుకుంటాం కాబట్టి ఒక్కొక్కళ్ళు. నేను నిన్న డ్యూటీ మంగళవారం కాబట్టి నిన్న నాది కాబట్టి నేనే చేసుకున్నా, అందుకనే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. నిన్న డే 4కి అయితే నేను మన కార్నివాల్ది వీడియో అప్లోడ్ చూసేయండి మన యూట్యూబ్ ఛానల్ వెళ్ళైతే. ముందు 300 సబ్స్క్రైబ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు. ఇప్పుడు మనం డే 5లో అయితే మనం ఫస్ట్ వెళ్ళి మన వెహికల్కి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించుకుని ఇంకా ఆన్లైన్ చేసుకుని అటు డ్యూటీకి వెళ్ళిపోదాం. ఓకే, ఎక్కడ వెళ్ళాలి, ఎలా చేపియాలి నేను చూపిస్తా చూడండి. అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఇంగ్లీష్ ఏమైనా అవసరమా, ఏం మాట్లాడతాం ఏందని. కొంతమంది ఇంగ్లీష్ నాకు రాదు బ్రో, ఎలా అయిందని కొంతమంది టెన్షన్ అవుతారు. ఏం పడబాకండి, ఏం కాదు, నాకేం అంతేం రాదు. నాకు కూడా 3rd 4th క్లాస్ వాళ్ళు వచ్చినట్టు ఇంగ్లీషే వచ్చు. నేను కూడా అంత ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఏం మాట్లాడలేను, అసలు రాదు కూడా. ఆడు మాట్లాడితే నేను తడబడతా, ఇంకంతే. ఉన్నాడో లేడో, ఉన్నోళ్ళే. ఈయనే ముస్తఫా. ఆర్డర్ అయితే వచ్చింది, ఎత్తుకున్న 4,20% క్యాష్ కట్టమంటుంది ఇది. ఓకే నెక్స్ట్ టైం ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేసుకున్నాం. అంతలో ఆర్డర్ అయితే ఒకటి వచ్చింది. ఈ అమ్మ వెళ్ళే టైంకి సిగ్నల్ కూడా పడిపోయింది. ఆర్డర్ తీసుకొని ఇచ్చేసి తర్వాత మాట్లాడదాం ముచ్చట్లు. ఈ రెస్టారెంట్ అయితే ఎక్కడో లొకేషన్ అయితే అక్కడ ఉంది, కానీ ఈడైతే ఇక్కడ పెట్టిండు. హలో, You are very professional. What are you doing? You filming me? గాలి అయితే బాగా వస్తుంది ఇవాళ. అసలు వెహికల్ని అటున్న రోడ్ని ఇటు పక్కకి నెట్టేస్తుంది. ఇక సైకిల్ మీద చేసేవాళ్ళు వీళ్ళు. సాయంత్రం దాకా తొక్కుతూ ఏముంటారు మరి పాపం, ఎంత తొక్కి ఎంత సంపాదిస్తారో ఏందో. మనం అయితే రైట్కి వెళ్ళాలి, ఇండికేట్ వేసుకొని రోడ్ అయితే క్రాస్ చేయండి. మన ఇండియా లెక్క కాలు పెట్టినా చేయి పెట్టినా అంటే కుదరదు ఇక్కడ. రూల్సే. ఈ 2 రోడ్లు స్ట్రైట్ వెళ్ళిపోవడానికి, ఇదైతే మన రైట్ వెళ్ళడానికి. ఇక్కడ వచ్చి ఆగాలి, మన ఎవరైనా వెహికల్స్ వస్తున్నాయో రావట్లేదని చూసి దాటాలి. మనకంటే ముందు ఆయనే వెయిట్ చేస్తుండు కాఫీ కోసం. చేసాం కదా ఆర్డర్, డెలివరీ. ఇవాళ పోలీసులు ఎక్కడ పడితే అక్కడ పడుతున్నారు. అది ఎలా తెలిసిద్దంటే మనకి గ్రూప్ ఉంటుందండి ఇక్కడ, మన రోడ్ అలర్ట్ అనే కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్లో అయితే మనకి అప్డేట్ చేస్తారు, ఇది ఇక్కడ లొకేషన్లో పట్టుకుంటున్నారు, పోలీస్ కార్ చెక్కింగ్ అని. ఇలా చూసుకొని వెళ్ళండి, యాడ్ చేస్తారు మనకు. ఇక్కడ వచ్చిన తర్వాత మనం కూడా దాన్ని ఫాలో అవ్వండి. అరగంటకు ఒక ఆర్డర్ అయితే పడుతుంది. ఇప్పుడు సెకండ్ ఆర్డర్ అయితే 12 నుంచి పడ్డది మనకు. ఆర్డర్ రెడీ కాలేదు, వెళ్ళొద్దాం బీచ్కి. చూడండి ఎలా ఉన్నాయో. మనం ఏదైనా ఫుడ్ పెడితే మన దగ్గర చుట్టూ వచ్చి వాలిపోతాయి. నేను ఫుడ్ పెడుతుండగానే నల్ల ఉసుక. ఇక్కడ మన బాపట్ల బీచ్ కానీ, ఆర్కే బీచ్ కానీ అలానే వచ్చింది కదా అలలు. ఇంకా పెద్ద వస్తాయి అక్కడ మనకల్లో అయితే. ఇక్కడ ఇంకా గాలి అయితే బాగుంది ఇవాళ. అసలుగా
ఇక్కడ నుంచి లాక్కొని పోతాం. జాళ్ళు కూడా భలే ఉన్నాయి. ఈ ఒక్క కాపీ కోసం ఆడు 16 నిమిషాలు వెయిట్ చేయించండు ఒక్క కాఫీ కోసం. ఇలా లేట్ చేస్తే ఇంకా ఇక్కడనే టైం అయిపోద్ది. పడిన ఒక్క ఆర్డర్ కూడా ఇది మళ్ళీ ఎక్కడ మా రూమ్ పైన ఎక్కడనే ఇవాళ దగ్గరలోనే ఎత్తుకున్నా. ఈ గాలికి ఎక్కడ ముళ్ళ కంప ఈడొచ్చి పడింది, ఊడి వచ్చి. ఎవడో ఇంటి పక్కన కూడా తీసి దాన్ని పక్కన పెడతాడు. ఇప్పుడు అనుకుంటా అయ్యారు పాప. థ్యాంక్ యూ. ఫోన్ కట్ చేస్తున్నా, ఆయన వస్తున్నా. నెంబర్ 7 అంట. ఇది మన స్ట్రైట్ కనబడేది 9, పక్కంది 7. ఇది హలో, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. డెలివరీ అయితే కంప్లీట్ అయిపోయింది కూడా. చాలా తక్కువ ఇస్తుండు ఆర్డర్ ప్రైస్ కూడా. 7.96 అయితే అయినాయి 3 ఆర్డర్స్ కొడితే. 3ంటికి పడ్డ ఆర్డర్ ఇప్పుడు పడింది చూడండి. టైం 6 అవుతుంది. 3 అవర్స్ ఆర్డర్ లేక ఇంకా మెల్లకుండా కూర్చునేది అయింది. ఇది కూడా ఒక 2 రూపాయలదే, ఎక్కువ కూడా కాదు. మళ్ళీ క్యాష్ ఆర్డర్ కాబట్టి వచ్చింది, లేకపోతే అది కూడా వచ్చేదేం కాదు. ఇలా అయితే మనం 3 లక్షలు సంపాదించేది ఎప్పుడు? నెలకి 5 సంవత్సరాల్లో ₹1,80,00,000 1,80,00,000 సంపాదించేది ఇలా. నాకైతే అర్థం కావట్లా. వెళ్ళిపోదాం. వెళ్ళి ఆర్డర్ ఇచ్చి గంటలు కూర్చునేది అవుతుంది. రికార్డింగ్ చేయాలన్నా అసలు ఇక ఆర్డర్లు పడితే ఏదో ఒకటి రికార్డింగ్ చేసి పెట్టొచ్చు, కానీ అసలు ఇక ఆర్డర్లే పడట్లా. అందుకనే నేను కొన్ని క్లిప్పులు కట్ చేసే పెడుతున్నా. ఇవన్నీ ఖాళీ కూర్చునేది పెట్టినా బాగుండదులని నేను కూడా లైట్ తీసుకుంటున్నాను, లేకపోతే అన్నీ పెట్టేసేవాడిని. ఆర్డర్ అయితే ఇచ్చేసాం, అమౌంట్ కూడా తీసుకున్నా. ఇక్కడ ఎంటర్ చేసేద్దాం. 15.18 ఓకే, సబ్మిట్. ఇది 10వ ఆర్డర్. 10 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయినాయి. 23 అంత అయింది. 23.20 అంట. ఏందో ఇది సాయంత్రం దాకా. ఇది మన లాస్ట్ ఆర్డర్. ఇంక 10 అయింది టైం. ఇవాళ పడ్డ ఆర్డర్లకి మనం చేసిన డ్యూటీకి సరిపోయింది. కూర్చొని నడువులు పోయినాలే కానీ ఆర్డర్లు అయితే పడలా. కొలంబియా బీచ్ పడింది. బయట వచ్చి ఇస్తారు వాళ్ళే, మనం వెళ్ళే అవసరం లేదు. వస్తాడు ఆయన, అక్కడ నుంచి వచ్చి మనకు ఆర్డర్ ఇచ్చిపోతాడు. ఈ ఆర్డర్ తీసుకొని ఇచ్చేసి మన రూమ్కి వెళ్ళే ఉంది, ఇచ్చేసి ఇంక వెళ్ళిపోదాం రూమ్కి. ఇది ఇస్తే అయితే ఒక 50. చూడండి 46 అయినాయి. 17 ఆర్డర్లు కొడితే 46. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. వస్తే చేయడాలు, రాకపోతే 10 రూపాయలు ఆయిల్ చేంజ్కి అయిపోయింది. ఒక 10 రూపాయలు, ఒక 5 రూపాయలు తినడానికి అయిపోయింది. సంపాదించిన 50లో 30 మనకు వచ్చి క్యాష్ ఆర్డర్ అంటే ఇది, అందుకనే ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ నవారి హోటల్ బ్యాక్ సైడ్. ఆర్డర్ అయితే ఇచ్చేసాం. 44.40 యాడ్ చేసి డెలివరీ చేసిన తర్వాత ఎర్నింగ్ చూపిస్తా చూడండి. ఈరోజు టెన్నిస్ ఆడుకుంటారు నైట్ పోయి పండుకోక. చూశారు కదా మన ఎర్నింగ్ అయితే. ఈరోజు మన ఎర్నింగ్ అయితే €50. 18 ఆర్డర్స్ అయితే కొరియర్ చేసాం మనం, ఇవాళ డెలివరీ చేసాం. ఈ ఎర్నింగ్ ఇవాళ ఆర్డర్లు అయితే అస్సలు మరి ఘోరంగా ఉండే. రేపు చూద్దాం, రేపైనా కొంచెం నడిచిద్దేమో అని అనుకుంటున్నాం. మరి ఆర్డర్ రేపైనా ఇవాళ ఎవ్వరికి లేదంట. చాలామందికి అడిగా
ఇవాళ అయితే ఆర్డర్లు ఎవరికి లేదంట. ఓల్టోళ్ళకి కూడా బోల్ట్ ఎవరిని అడిగినా ఇవాళ బ్రదర్ ఆర్డరే లేదు, అస్సలు పడలా. ఉదయం వచ్చామని అంటారు నా లెక్క అందరూ. బట్ చూద్దాం రేపు ఎంత ఎర్న్ చేస్తాం. ఈరోజు అయితే మన ఎర్నింగ్ అయితే నేను స్క్రీన్ షాట్ పెట్టేస్తాను ఇక్కడ చూడండి. ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఉదయం డే 6తో మేము ముందుకు వస్తాం. బాయ్.